Hi friends, welcome back to my channel. Dear students, BEEE బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి కొన్ని మోడల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డియర్ స్టూడెంట్స్, ఈ BEEకి సంబంధించి లేదా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ఈ BEEకి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి. డియర్ స్టూడెంట్స్, మనందరికి తెలిసిందే. డియర్ స్టూడెంట్స్, బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి పార్ట్ ఏ అంటే ఎలక్ట్రికల్ పార్ట్లో యూనిట్ 3 దీంట్లో కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ లేదా మోడల్ క్వశ్చన్స్ అనేది చూద్దాం ఒకసారి. దీంట్లో మెయిన్గా 1 మార్క్స్కి వచ్చేసరికి వాట్ ఈజ్ చైన్ రియాక్షన్, లిస్ట్ అవుట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ విత్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈచ్, list out various electric domestic appliances, write the working principle of fuse, what is nuclear fission. ఇలాంటివన్నీ 1 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ 10 మార్క్స్కి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ సేఫ్టీ ప్రికాషన్స్ టు అవాయిడ్ ఎలక్ట్రిక్ షాక్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ 2-part tariff, brief about earthing and explain any two. Next, calculate total number of units consumed by domestic consumer per month with a given load data. ఇక్కడ లోడ్ ఇచ్చాడు, దాని పవర్ రేటింగ్ ఇచ్చాడు, ఎన్ని అవర్స్ యూజ్ చేసాం ఇచ్చాడు, అట్లాగే ఎన్ని యూనిట్లకి ఎంత అమౌంట్ టారిఫ్ అనేది కూడా ఇచ్చాడు. డియర్ స్టూడెంట్స్, ఈ ప్రాబ్లం నా ఛానల్లో ఆల్రెడీ చేశాను. దీనికి సంబంధించిన వీడియో లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ కరెంట్ బిల్ పార్ట్ 2 అని ఉంటుంది. ఆ వీడియో చూస్తే ఈ ప్రాబ్లం మీరు చాలా ఈజీగా చేస్తారు. ఇది చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాబ్లం, వెరీ సింపుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి డ్రా ది స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఎక్స్ప్లెయిన్ లేఅవుట్ అండ్ ఆపరేషన్ ఆఫ్ సోలార్ పవర్ జనరేషన్, ఎక్స్ప్లెయిన్ ఆపరేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, ఎక్స్ప్లెయిన్ ది లేఅవుట్ అండ్ ఆపరేషన్ ఆఫ్ విండ్ పవర్ జనరేషన్. బేసిక్గా ఈ 3rd యూనిట్కి వచ్చేసరికి ఇట్ కవర్స్ పవర్ ప్లాంట్లు. 4 పవర్ ప్లాంట్లు ఉంటాయి, న్యూక్లియర్, సోలార్, హైడ్రో ఎలక్ట్రిక్, విండ్ పవర్. అలాగే టారిఫ్ మీద ఇస్తాడు, అంటే ఎనర్జీ క్యాలిక్యులేషన్స్ మీద, ఎనర్జీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, కరెంట్ బిల్లు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, వాట్ ఆర్ ది డిఫరెంట్ అప్లయన్సెస్ యువర్ హోమ్, ఇలాంటి వాటి మీద ఉంటాయి. వాటితో పాటు సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ ఎర్తింగ్ అంటే ఎలక్ట్రికల్ సేఫ్టీ ప్రికాషన్స్ మీద ఉంటాయి, అలాగే ఎర్తింగ్ ఉంటాయి. సో ఈ 3rd యూనిట్ కూడా థియరీ ఉంటుందండి. ఒక ఎనర్జీ క్యాలిక్యులేషన్ ఒకటే ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లంకి సంబంధించిన వీడియో లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఆ వీడియో చూస్తే ఇలాంటి ప్రాబ్లం మీరు చాలా ఈజీగా చేస్తారు. ఇది పక్కన పెడితే మిగతాదంతా థియరీ అండి. ఈ పవర్ ప్లాంట్స్కి వచ్చేసరికి ఇదివరకు మనం 2nd యూనిట్లో అయితే ఏం చెప్పుకున్నామో డయాగ్రామ్ డ్రా చేసి నీట్గా వాటి పార్ట్స్ ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయమన్నామో, ఇక్కడ కూడా ఏదైనా పవర్ ప్లాంట్ ఇచ్చినా ఆ పవర్ ప్లాంట్కి స్కీమాటిక్ డయాగ్రామ్ లేదా లేఅవుట్ డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ నీట్గా డ్రా చేసి మెయిన్ ఆపరేషన్, ఆ పవర్ ప్లాంట్ పర్పస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంట్లో పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ పార్ట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నీట్గా డయాగ్రామ్ డ్రా చేస్తారు. తర్వాత దాంట్లో న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది. న్యూక్లియర్ రియాక్టర్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, కూలెంట్, మోడరేటర్, కంట్రోల్ రాడ్స్ ఇలా ఉంటాయి కదా, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాటితో పాటు టర్బైన్, ఆల్టర్నేటర్, హీట్ ఎక్స్చేంజర్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ పార్ట్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి నీట్గా దాని డయాగ్రామ్ ఉంటే డ్రా చేసి దాని ఫంక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అలా ఏ పవర్ ప్లాంట్ ఇచ్చినా ఈ విధంగానే రాయండి. అలా రాస్తే సరిపోతుంది, మీరు ఈజీగా పాస్ అవుతారు. ఓకేనా? సో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అన్ని మీరు ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఓకేనా? ఇందులో ఇంకా పెద్దగా డిస్కస్ చేయడానికి ఏం లేదండి. ఈ 4 పవర్ జనరేటింగ్ స్టేషన్స్, అలాగే ఎనర్జీ క్యాలిక్యులేషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ ఎర్తింగ్ ఇవి చదువుకుంటే టోటల్గా యూనిట్ కవర్ అయిపోతుంది. ఇది కంప్లీట్గా థియరీ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా రాసే అవకాశం ఉంది. సో థియరీ రాసినప్పుడు కేవలం థియరీ కాకుండా దానికి సంబంధించిన డయాగ్రామ్ ఏదైనా ఉంటే నీట్గా డ్రా చేయండి. అలా చేస్తే మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ BEEకి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.